హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్విపిఆర్ టాక్స్ ఛానల్. అందరికీ నమస్కారం. థైరాయిడ్ హెల్త్ గురించి మాట్లాడేటప్పుడు ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. అందుకే ఈరోజు థైరాయిడ్కి ఏ ఫుడ్స్ మంచివి, వేటికి కొంచెం దూరంగా ఉండాలి అన్న విషయాల్ని సింపుల్గా తేలిగ్గా అర్థమయ్యేలా తెలుసుకుందాం. చూడండి, థైరాయిడ్ ప్రాబ్లం ఉందని తెలియగానే మనలో చాలామందికి వచ్చే ఫస్ట్ డౌట్ ఇదే: అయ్యో, ఇప్పుడు నేనేం తినాలి, ఏం తినకూడదో అని. ఇది చాలా సహజమైన కన్ఫ్యూజన్ అండి. సో ఈ ప్రశ్నకు సమాధానాలేంటో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఓకే, ఈరోజు మనం ఏం మాట్లాడుకోబోతున్నామంటే, ఫస్ట్ థైరాయిడ్ ఫుడ్ విషయంలో వచ్చే కామన్ డౌట్స్ ఏంటి, ఆ తర్వాత మన థైరాయిడ్కి అసలు ఏం కావాలి, అంటే ఏ పోషకాలు అవసరం, తర్వాత ఏం తినాలి, ఏం తగ్గించాలి అనేది చూద్దాం. ఇక లాస్ట్లో కేవలం ఫుడ్ ఒక్కటేనా లేక ఓవరాల్ హెల్త్ కూడా ముఖ్యమా అన్నది చర్చిద్దాం. సరే, ఫస్ట్ థింగ్ ఫస్ట్, అసలీ థైరాయిడ్ గ్లాండ్ ఏంటి? మనకి మెడ ముందు భాగంలో ఒక చిన్న బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సైజ్ చిన్నదే అయినా పని మాత్రం చాలా పెద్దది. దీన్ని మన బాడీకి మాస్టర్ కంట్రోలర్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే మన మెటబాలిజం, ఎనర్జీ లెవెల్స్, బాడీ వెయిట్, ఈవెన్ మన మూడ్, ఇలా అన్నింటినీ ఇదే కంట్రోల్ చేస్తుంది. అయితే డైరెక్ట్గా ఏ ఫుడ్స్ తినాలో చెప్పే ముందు అసలు మన థైరాయిడ్ సరిగ్గా పనిచేయడానికి దానికి ఏం కావాలి, దానికి కావాల్సిన ఫ్యూయల్ ఏంటి, అంటే ఏ పోషకాలు అవసరమో అర్థం చేసుకుంటే మనకింకా ఈజీగా ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూసేద్దాం. లిస్ట్లో ఫస్ట్ వచ్చేది అయోడిన్. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే థైరాయిడ్ హార్మోన్లు తయారు కావాలంటే దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇదే. సింపుల్గా చెప్పాలంటే T3, T4 హార్మోన్స్ ప్రొడక్షన్కి అయోడిన్ అనేది ఒక బిల్డింగ్ బ్లాక్ లాంటిది. అందుకే ఇది మనకు చాలా అవసరం. మరి ఈ అయోడిన్ ఎందులో ఉంటుంది? మనకు తెలిసిన అయోడైజ్డ్ సాల్ట్, అలాగే గుడ్లు, చేపలు, పాలు, పెరుగు, పన్నీర్, వీటిలో బాగా దొరుకుతుంది. అయితే ఇక్కడొక చిన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. అయోడిన్ అవసరమే, కానీ మరీ ఎక్కువగా తీసుకున్నా మంచిది కాదు. బ్యాలెన్స్ అనేది చాలా ముఖ్యం. అయోడిన్ తర్వాత మన లిస్ట్లో నెక్స్ట్ ఇంపార్టెంట్ మినరల్ వచ్చేసి సెలీనియం. దీని పనేంటంటే థైరాయిడ్ హార్మోన్స్ని యాక్టివ్ ఫామ్లోకి మార్చడం. అంటే ఆ హార్మోన్స్ని మన బాడీ సరిగ్గా వాడుకునేలా ఇది హెల్ప్ చేస్తుందన్నమాట. సెలీనియం కోసం మన డైట్లో గుడ్లు, చేపలు, సన్ఫ్లవర్ సీడ్స్ అంటే పొద్దుతిరుగుడు గింజలు, నట్స్, ఇంకా చికెన్ లాంటివి చేర్చుకోవచ్చు. ఇవన్నీ థైరాయిడ్ ఫంక్షన్కి సపోర్ట్ చేస్తాయి. ఇక మూడోది జింక్. ఇది కూడా థైరాయిడ్ హెల్త్కి చాలా అవసరం. జింక్ తగ్గితే జుట్టు ఎక్కువగా రాలడం, ఎప్పుడూ నీరసంగా అనిపించడం, ఇమ్యూనిటీ తగ్గడం లాంటివి గమనించవచ్చు. ఈ జింక్ మనకి పంకిన్ సీడ్స్ అంటే గుమ్మడి గింజల్లో, శనగల్లో, పల్లీల్లో, మీట్లో, అలాగే గుడ్లలో దొరుకుతుంది. చూసారా, గుడ్లు మళ్ళీ వచ్చాయి. ఇవి చాలా పోషకాలకు ఒక మంచి సోర్స్ అని చెప్పొచ్చు. ఈ మినరల్స్తో పాటు విటమిన్ డి, విటమిన్ B12 కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్లలో ఈ 2 విటమిన్లు తరచుగా తక్కువగా ఉంటున్నాయని రీసెర్చ్లో కూడా తేలింది. దీనికోసం మనకు కావాల్సింది కొంచెం సూర్యరశ్మి, పాలు, గుడ్లు, మష్రూమ్స్, పెరుగు, ఇవన్నీ హెల్ప్ చేస్తాయి. ఓకే, సో ఏ పోషకాలు కావాలో మనకొక ఐడియా వచ్చింది కదా. ఇప్పుడు డైలీ డైట్లో మనం ఏ ఫుడ్స్ చేర్చుకోవచ్చో ఇంకొంచెం క్లియర్గా చూద్దాం. రకరకాల పండ్లు, కూరగాయలు మన డైట్లో ఉండటం చాలా అవసరం. క్యారెట్, బీట్రూట్, పాలకూర లాంటివి, అలాగే యాపిల్, ఆరెంజ్, బనానా లాంటి ఫ్రూట్స్, ఇవన్నీ మన బాడీకి కావలసిన విటమిన్స్, మినరల్స్, యాంటీఆక్సిడెంట్స్ ఇచ్చి ఓవరాల్ హెల్త్ని ఇంప్రూవ్ చేస్తాయి. సరే, ఇప్పుడు ఏం తినాలో చూశాము. మరి కొన్నింటిని తగ్గించడం కూడా అంతే ఇంపార్టెంట్ కదా. అవేంటో చూద్దాం. వాటితో పాటు మనకొచ్చే కొన్ని కామన్ డౌట్స్కి కూడా సమాధానాలు తెలుసుకుందాం. మెయిన్గా తగ్గించాల్సినవి ఏంటంటే ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫుడ్స్, జంక్ ఫుడ్, బేకరీ ఐటమ్స్, ఎక్కువ షుగర్ ఉన్నవి, సాఫ్ట్ డ్రింక్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్, వీలైనంతవరకు వీటిని తగ్గించడం మంచిది. ఎందుకంటే ఇవి బాడీలో ఇన్ఫ్లమేషన్ను పెంచుతాయి. అది థైరాయిడ్ ఫంక్షన్కు అంత మంచిది కాదు. ఇది చాలామంది అడిగే ప్రశ్న, బహుశా చాలామందికి ఉండే డౌట్ కూడా. థైరాయిడ్ ఉంది గదా, నేను క్యాబేజీ, క్యాలీఫ్లవర్ తినకూడదా? దీనిమీద చాలా అపోహలున్నాయి. నిజానికి అసలు విషయమేంటంటే వాటిని కంప్లీట్గా మానేయాల్సిన అవసరం లేదు. వాటిని పచ్చిగా కాకుండా బాగా వండుకుని, మరీ ఎక్కువగా కాకుండా మితంగా తింటే సాధారణంగా ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాబట్టి వాటిని చూసి భయపడాల్సిన పని లేదు. ఇది చాలా ముఖ్యమైన పాయింట్. దయచేసి శ్రద్ధగా వినండి.
థైరాయిడ్ టాబ్లెట్ వేసుకునేవాళ్ళు అది వేసుకున్న వెంటనే కాఫీ గానీ టీ గానీ తాగకూడదు. ఎందుకంటే అందులోని కెఫీన్ ఆ మందుని బాడీ సరిగ్గా అబ్జార్బ్ చేసుకోకుండా అడ్డుకుంటుంది. సో టాబ్లెట్కి కాఫీకి మధ్య కనీసం ఒక అరగంట నుంచి గంట గ్యాప్ ఇవ్వడం చాలా అవసరం. సరే, ఇప్పుడు దాకా మనం ఏం తినాలి, ఏం తినకూడదు ఇలా చాలా విషయాలు మాట్లాడుకున్నాం. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైన ఒక మ్యాజిక్ ఫార్ములా ఉంది. అదేంటో తెలుసా? మన ఓవరాల్ హెల్త్, అదే సంపూర్ణ ఆరోగ్యం. ఒక్క విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి, థైరాయిడ్ కోసం ఏదో ఒక మ్యాజిక్ ఫుడ్ అనేది ఉండదు. అదొక అపోహ మాత్రమే. బ్యాలెన్స్డ్ డైట్, మంచి నిద్ర, రెగ్యులర్ ఎక్సర్సైజ్, సరిపడా నీళ్లు తాగడం, స్ట్రెస్ని తగ్గించుకోవడం ఇవన్నీ కలిస్తేనే మన థైరాయిడ్కి అసలైన సపోర్ట్ దొరుకుతుంది. చివరగా ఒక ముఖ్యమైన విషయం, ఇక్కడ మనం చెప్పుకున్నదంతా జనరల్ అవేర్నెస్ కోసం మాత్రమే. ఎందుకంటే ప్రతి ఒక్కరి హెల్త్ కండిషన్ వేరుగా ఉంటుంది. కాబట్టి మీ డైట్లో ఎలాంటి పెద్ద మార్పులు చేసుకునే ముందైనా సరే దయచేసి మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. వాళ్లే మీకు కరెక్ట్ సలహా ఇవ్వగలరు. థ్యాంక్ యూ. ఈ వీడియోను ఓపికగా చూసినందుకు ధన్యవాదాలు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం.